హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు బ్రెడ్ ఎలా చేసుకోవాలో ఇంట్లో చూద్దాం. బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను ఒకటి. తర్వాత దాన్ని సైడ్ కట్ చేశాను. కట్ చేసి వాటిని 4 ముక్కల కింద కట్ చేశాను. చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం అన్నీ అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక వాటిని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ చేసేసుకోవాలి. మొత్తం చేసేసుకుని ఒక బాండీలో వేసుకోండి ఆ పొడి మొత్తం. తర్వాత ఒక గిన్నె పెట్టుకోండి. అందులో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, కిస్మిస్ వేసుకోండి. అందులో వేసుకొని బాగా వేపండి. చూడండి నేను ఎలా వేపుతున్నాను, అలా వేపుకోండి. కిస్మిస్ ముందు వేపండి, తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ వేపండి. బ్రెడ్ హల్వాలోకి ఎక్కువ నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్. రుచి కూడా సూపర్ ఉంటుంది. మనం నెయ్యి వేసి దాన్ని బట్టే రుచి ఉంటుంది అన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాక ఒక బౌల్లోకి తీసుకోండి. అందులోనే బెల్లం ముందుగా చెదగొట్టుకుని ఉంచుకోండి. దాన్ని వేసుకోండి. వేసుకున్నాక అందులో కొంచెం నీళ్ళు వేసుకోండి. మనకి రుచికి తగ్గట్టు తీపి ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ తీపి తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ. అందులో అలికాయలు దంచుకుంటూ వేయాలి. వేసాక కలపాలి. కలిపాక మరుగు పట్టాక లైట్గా ఫుడ్ కలర్ ఏదో వేసుకోవచ్చు. లైట్గా ఏమీ లేదు, కలర్ఫుల్గా కనబడుతుందని బ్రెడ్ హల్వా. తర్వాత మనం ముందుగా మిక్సీ ఆడుకున్న బ్రెడ్ పొడి అందులో వేయాలి. గరిటెతో కలుపుతూ ఉండాలి వేస్తూ, లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. చూడండి ఎలా ఉడుకుతుందో. డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వేసాక కలపాలి, కలుపుతూ ఉండాలి. తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ కలపాలి. చూడండి ఎలా కలుపుతున్నాను. తర్వాత వేరే గిన్నెలో తీసేసుకుని సర్వ్ చేసేసుకుని పైన మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మళ్ళీ డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పైన. యమ్మీ యమ్మీ బ్రెడ్ హల్వా రెడీ. బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. నచ్చితే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత రుచిగా ఉందో, కలర్ఫుల్గా ఉందో చూడండి బ్రెడ్ హల్వా. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.